సమ్మర్లో మనకి చల్లగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా, అది కాకుండా మ్యాంగో సీజన్ కడాను. అందుకనే మ్యాంగోతో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేద్దాం. చాలా ఈజీగా అయిపోయే ఐస్ క్రీమ్ నేను చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ 1 లీటర్ పాలు తీసుకున్నాను కడాయిలో. పాలు ఏ పాలైనా తీసుకోవచ్చు మీరు. పాలు మట్టుకి బాగా మరగాలి. 1 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకుంటే పాలు పొంగితే ఇంకా అడుగంటాయి. ఇందులో నుంచి కొన్ని పాలు బయట తీస్తున్నాను. ఈ పాలలో మనం కస్టర్డ్ కలుపుకుందాం. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ తీసుకున్నాను. కస్టర్డ్ ఈ పాలలో కలుపుతున్నాను. కలిపి పక్కన పెట్టుకుంటాను. ఆ లోపు పాలు మరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పాలు మరిగినాయండి, సగం అయినాయి. ఇలా చిక్కగా అవ్వాలి పాలు. ఇప్పుడు దీనిలో కస్టర్డ్ కలిపిన పాలు కలుపుతున్నాను. కస్టర్డ్ కలిపితే పాలు కొంచెం చిక్కగా అవుతాయండి. కస్టర్డ్ కలిపినాక కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగంటుంది. ఇదిగోండి ఇలా చిక్కగా అవుతుందండి పాలు. ఇంకా కొంచెం చిక్కగా అవ్వాలి. ఈ ప్రాసెస్ మొత్తం 15 మినిట్స్ పడుతుందండి. కొంచెం టైం టేకింగ్ అండి, కొంచెం మెల్లిగా చేసుకోవచ్చు. ఇక్కడ కాజు తీసుకున్నాను. కాజు కూడా గ్రైండ్ చేశాను. 10-15 కాజులు గ్రైండ్ చేశాను. ఇప్పుడు దానిలో మ్యాంగో కట్ చేశాను. ఒక పెద్ద మ్యాంగో తీసుకున్నాను, అది కట్ చేశాను. అది కూడా కాజుతో పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ కాజు గ్రైండ్ అయినాక తర్వాత మ్యాంగో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న మ్యాంగో బట్టి షుగర్ అన్న కండెన్స్ మిల్క్ అన్న పడుతుందండి. ఇక్కడ నేను కండెన్స్ మిల్క్ వాడుతున్నాను. మీరు షుగర్ అన్న వాడుకోవచ్చు, పట్టిక బెల్లం అన్న వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోనే మన కస్టర్డ్ పౌడర్ మిక్స్చర్ కూడా వేసుకుంటున్నాను. అది కూడా గ్రైండ్ చేయాలి. ఎక్కువ గ్రైండ్ చేయొద్దండి, పల్స్ ఇచ్చుకుంటూ 2-3 పల్సులు ఇచ్చి గ్రైండ్ చేయాలి అంతే. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్చర్ మొత్తం మిక్సీ జార్లో వేస్తున్నాను. పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసానండి. ఇదిగోండి ఇలా స్మూత్ పేస్ట్ లాగా రావాలి. ఇప్పుడే తెలుస్తుంది కదా మన ఐస్ క్రీమ్ లాగా. ఇప్పుడు దీన్ని మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుందాం. కంటైనర్లో వేసేసి డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దానిపైన గార్నిష్ చేశానండి. మ్యాంగోతో చిన్న చిన్న పీసెస్ మ్యాంగో కట్ చేసి గార్నిష్ చేశాను. మీరు కావాలంటే కాజు బాదాం కూడా వేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి రెడీ అయిపోయిందండి మన మ్యాంగో ఐస్ క్రీమ్. చాలా సూపర్గా వచ్చిందండి. ఇది ఓవర్ నైట్ మొత్తం డీప్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసిన మ్యాంగో ఐస్ క్రీమ్ అండి ఇది. ఇలా ఈజీగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మ్యాంగో ఐస్ క్రీమ్. మనం బయట కొనుక్కొని తెచ్చుకుని తినేదానికంటే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. చాలా సూపర్గా టేస్టీగా ఉందండి మ్యాంగో ఐస్ క్రీమ్. ఈ సమ్మర్ సీజన్లో మీరు కూడా ఇలా చేసుకోండి. చాలా ఈజీగా చూపించాను. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.